హాయ్ విన్నర్స్, మైండ్లోనే స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాం. ఈ వీడియో కానీ మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే డెఫినెట్గా ఎలాంటి 2 డిజిట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నా సరే ఫటాఫట్ ఫైండ్ అవుట్ చేయగలరు. కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఓపెన్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చివరి వరకు వీడియో చూసిన తర్వాత నచ్చలేదు అనుకోండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. కాన్సెప్ట్లోకి వెళ్దామా? ఏదైనా 2 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఏమవుద్ది? అయితే లెస్ దాన్ 50 అవుతుంది, లేదంటే గ్రేటర్ దాన్ 50 అవుతుంది, అంతేనా? సో లెస్ దాన్ 50 ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, గ్రేటర్ దాన్ 50 ఇచ్చినప్పుడు ఎలా చేయాలని చూద్దాం. లెస్ దాన్ 50 ఇచ్చినా గ్రేటర్ దాన్ 50 ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలంటే 25 అన్న ఒక నెంబర్ మీరు పక్కన రాసుకోండి, లేదంటే మైండ్లో ఉంచుకోండి. 25 అనే నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, 49కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. 50 కంటే ఈ 49 ఎంత తక్కువ? 1 తక్కువ. 1 స్క్వేర్ ఎంత? 1. కానీ మనకి 2 డిజిట్స్ కావాలి కాబట్టి దీన్ని 01గా రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఈ 1 తక్కువ కదా, ఈ 1 తక్కువ కాబట్టి 25 నుంచి తీసేయండి. 25 నుంచి తీస్తే ఆన్సర్ ఏమవుద్ది? 24 అవుద్ది. సో 49 స్క్వేర్ ఎంత అవుద్ది? 2401 అవుతుంది. 43 స్క్వేర్ చూద్దాం. 43 50 కంటే ఎంత తక్కువ? 7 తక్కువ. 7 స్క్వేర్ ఎంత? 49 చివరి వేసుకోండి. తర్వాత ఏం చేయాలి? ఈ 7 25 నుంచి తీసేయాలి. 25 నుంచి 7 తీస్తే ఎంత? 18. సో ఆన్సర్ ఏమవుద్ది? 1849 అవుతుంది. 39 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 39 50 కంటే ఎంత తక్కువ? 11 తక్కువ. 11 స్క్వేర్ ఎంత? 121. కానీ 1 మనం ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్కే మనకు స్కోప్ ఉంది కాబట్టి. తర్వాత ఏం చేయాలి? ఈ 11ని 25 నుంచి తీసేయాలి. 25 నుంచి 11 తీస్తే ఎంత? 14. 14కి 1 యాడ్ చేస్తే ఎంత? 15. సో ఆన్సర్ ఏమవుద్ది? 1521 అవుతుంది. లెస్ దెన్ 50 అయితే ఇలా చేయాలి. మరి మోర్ దెన్ 50 అయితే ఇలా చేయాలి. సేమ్ యాజ్ టీ సేమ్ కాన్సెప్ట్. ఇక్కడైతే తక్కువ కాబట్టి మైనస్ చేసాం, ఇక్కడ ఎక్కువ కాబట్టి ప్లస్ చేస్తాం. దేనికి ప్లస్ చేస్తాం? 25కి ప్లస్ చేస్తాం అనమాట. 54 50 కంటే ఎంత ఎక్కువ? 4 ఎక్కువ కాబట్టి 4 స్క్వేర్ 16 అని రాసుకోండి. 4 స్క్వేర్ 16. తర్వాత ఏం చేయాలి? ఈ 4ని 25కి యాడ్ చేయాలి. సో ఏమవుద్ది? 29. 16 ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి, 63 స్క్వేర్. 63 50 కంటే ఎంత ఎక్కువ? 13 ఎక్కువ. 13 స్క్వేర్ ఎంత? 169. సో 69 ఇక్కడ పెట్టుకుంటారు, 1 క్యారీ ఫార్వర్డ్. తర్వాత ఏం చేయాలి? 13ని యాడ్ చేయాలి. దేనికి? 25కి. 25కి 13 యాడ్ చేస్తే ఎంత? 38. 38 ప్లస్ 1 ఎంత? 39. 69 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 59 స్క్వేర్. 59 50 కంటే ఎంత ఎక్కువ? 9 ఎక్కువ. 9 స్క్వేర్ ఎంత? 81. ఏం చేయాలి? 25కి 9 యాడ్ చేయాలి. 25కి 9 యాడ్ చేస్తే ఎంత? 34. సో ఆన్సర్ ఏంటి? 3481. అర్థమైందా? లెస్ దాన్ 50 ఇచ్చినప్పుడు ఎలా చేయాలో, మోర్ దాన్ 50 ఇచ్చినప్పుడు ఎలా చేయాలో అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామా? ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే చివరన 5 ఉండే కాన్సెప్ట్ అనమాట. చివరన 5 ఉందనుకోండి, చివరన 5 ఉంటే చాలా అంటే చాలా ఈజీ. ఎలా అంటే 5 స్క్వేర్ ఏంటి? 25. తర్వాత 5 కంటే ముందున్న నెంబర్ ఏంటి? 3 ఉంది కదా. 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4. 3 4 0 ఎంత? 12. సో ఆన్సర్ ఏంటి? 1225. చూడండి, 5 స్క్వేర్ 25. 5 నెక్స్ట్ నెంబర్ 6. 5 into 6 30 25. ఇది చూడండి, 5 స్క్వేర్ 25. 9 నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. సో 9 10 జర్ 90. సో ఆన్సర్ 9025. ఇది చాలా అంటే చాలా ఈజీ కదా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఇంకో మోడల్. ఈ మెథడ్ ఏంటంటే యూనివర్సల్ మెథడ్. యూనివర్సల్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలాంటి 2 డిజిట్ నెంబర్కైనా స్క్వేర్ అడిగాడు అనుకోండి, ఈ యూనివర్సల్ మెథడ్ యూజ్ చేసి ఫాస్ట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం యూనివర్సల్ మెథడ్లో ఎలా చేయాలో. 39కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఏం లేదు సార్, ఈ చివరి నెంబర్ ఉందా? 9. 9 స్క్వేర్ ఎంత? 81 చివరి రాసుకోండి. 3 స్క్వేర్ ఎంత? 9 ఈ చివరి రాసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 3 మల్టిప్లై చేయాలి. 9 3 0 ఎంత? 27. 27 2 0 ఎంత? 54. రైట్. సో ఇక్కడ ఒక్క డిజిటే పెట్టాలి, నెక్స్ట్ డిజిట్ ఏమో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ 1 యాస్టీస్గా రాసుకోండి. ఈ 2 యాడ్ చేస్తే ఎంత అవుద్ది? 12 అవుతుంది. సో 1 మళ్ళీ క్యారీ ఫార్వర్డ్. 9 + 1 10. 10 + 5 15. సో ఆన్సర్ ఏమవుతుంది? 1521 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 8 స్క్వేర్ 64. 7 స్క్వేర్ 49. తర్వాత ఏం చేయాలి? 7 8 జర్ 56. 56 2 జర్ 112. ఏం చెప్పాను? ఇక్కడ ఒక్క నెంబరే వేసుకోవాలి, రిమైనింగ్ 2 డిజిట్స్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయమని చెప్పాను? ఈ 4 యాస్టీస్గా రాసుకోండి. ఈ 2 డిజిట్స్ యాడ్ చేయండి, తర్వాత ఇవి యాడ్ చేయండి. 49 + 11 ఎంత? 60. సో ఆన్సర్ 6084. ఇచ్చేద్దాం. 59 స్క్వేర్ 59. 9 స్క్వేర్ 81. 5 స్క్వేర్ 25. 5 into 9 45. 45 2 0
90, కానీ 1 డిజిటే పెట్టుకోవాలి, 9 ఏమో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను, ఈ 1 యాస్టిజ్గా రాయాలి, ఈ 2 డిజిట్స్ యాడ్ చేస్తే 8, 25కి 9 యాడ్ చేస్తే ఎంత, 34. సో ఆన్సర్ ఏంటి, 3481. అర్థమైందా? టోటల్గా 3 మెథడ్స్ చెప్పాను. దానిలో సెకండ్ మెథడ్ ఏంటి, ఓన్లీ చివరి నెంబర్ 5 ఉన్నప్పుడు మాత్రం అప్లికబుల్ అయ్యే మెథడ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ది, థర్డ్ది మీరు ఎలాంటి స్క్వేర్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ థర్డ్ది పర్టికులర్గా యూనివర్సల్ మెథడ్, నాకు గుర్తు రావట్లేదు అనుకుంటే ఈ మెథడ్ అనమాట. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఫాస్ట్గా చేయడం ఇంపార్టెంట్. ఏంటంటే మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈజీగా మీరు చేయగలరు. ఓకే, ఏది ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ గెయిన్ కాన్ఫిడెన్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.